మనము ఇప్పుడు ఈ వీడియోలో కాకరకాయ తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే తిప్పతీగతో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే పనస పండు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని లాభాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం. ఈ ఛానల్కి మీరు ఇచ్చే సపోర్టు కొండంత ధైర్యంగా మేము ఫీల్ అవుతాము. అలాగే మా ఛానల్ ఫాలో కావడం వల్ల తక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం అనే వీడియోసే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. మనం ముందుగా కాకరకాయ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకుందాం. కాకరకాయ తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే గుండె సమస్యలు రాకుండా చూస్తుంది, లివర్ సమస్యలు ఉన్నా కూడా నయం చేస్తుంది, అలాగే మూత్రపిండాల్లోని రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది, మూత్రపిండాలలో రాళ్ళు రాకుండా ఉపయోగపడుతుంది, అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది, అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గించడంలో చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాకరకాయ తినడం వల్ల. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది డైలీ తినడం వల్ల. అలాగే మలబద్ధకము, అజీర్తి సమస్యలు అనేటివి రాకుండా చూస్తుంది ఈ కాకరకాయ. కాబట్టి డైలీ మనం తినే ఆహారాలలో కాకరకాయ ఉంచుకోవడం మంచిది. వారంలో 2-3 సార్లు అయినా ఈ కాకరకాయ తినండి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఎన్నో సమస్యలు కూడా పోతాయి. తిప్పతీగ ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ తిప్పతీగతో మనం ఒక ఆకు చాలు, మన ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి. కాబట్టి ఈ తిప్పతీగను రోజు ఉదయం లేవగానే అయినా పర్లేదు, సాయంకాలం అయినా అరగంట ముందు మనం తినే ఆహారం తినే అరగంట ముందు ఒక ఆకు తీసుకొని శుభ్రంగా కడిగి నమిలి తింటూ ఉండండి. ఇలా 15 రోజుల నుంచి 30 రోజులు తినడం వల్ల అధిక రక్తపోటు పోతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతాయి, అలాగే మధుమేహం అనేది కంట్రోల్లో ఉంటుంది, దగ్గు సమస్య, ఉబ్బరం సమస్య, పాత జ్వరాలు అనేటివి పోతాయి, చర్మంపై గుళ్ళ లాంటివి, పుండ్లు, గాయాలు, అతి కొవ్వు సమస్యలు, మూత్రాశయంలో రాళ్ళు, అలాగే మూత్రనాళాల్లో పుల్ల లాంటివి పోతాయి, లివరు పెరుగుదలను తగ్గిస్తుంది, అలాగే సకల వాతపిత్త రోగాలు పోతాయి, మొదలగు అనేక రోగాల దీర్ఘకాలిక వ్యాధులన్నీ పోతాయి. కాబట్టి ఈ తిప్పతీగను డైలీ మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఒక ఆకును బాగా నములుకుంటూ దాని రసం మింగడం చెయ్యండి. మెల్లమెల్లగా నమలాలి, ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం నములుకుంటూ రసం మింగండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ పోయి పూర్తిగా హెల్తీగా అవుతారు. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే పనస పండు తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పనస పండు రోజు కాకుండా వారంలో 2-3 సార్లు తినండి. పనస పండును వారంలో 2-3 సార్లైనా తినడం వల్ల శరీరంకి విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా అందుతుంది. వీటిలోని కెరోటినాయిడ్లు టైప్ 2 డయాబెటీస్ వారికి చాలా మేలు చేస్తుంది. అలాగే ముసలితనాన్ని దరి చేరకుండా ఉంచుతుంది. అలాగే చర్మము యవ్వనంగా ఉంటుంది. ఈ పనసపండు తినడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అలాగే పనసపండు శరీరానికి షుగర్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి పనసపండును వారంలో 2-3 సార్లు అయినా తినడానికి ట్రై చూసారు కదా. పనసపండు తినడం వల్ల, అలాగే కాకరకాయ తినడం వల్ల, తిప్పతీగ వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈ విధంగా చేయండి. మీరు పూర్తిగా హెల్తీగా ఉంటారు. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.